థ్యాంక్స్ ఫర్ వాచింగ్ BVR టీవీ న్యూస్. రాష్ట్రంలో కాకుండా దేశవ్యాప్తంగా యువత ఇప్పుడు నిజానికి చూసుకుంటే పెద్ద వెన్నుముక. కాకపోతే యువత అనేది సత్ప్రవర్తనతోనే ఉన్నారా అంటే ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్ మార్క్. యువత ఇప్పుడు ఎటువైపు ప్రయాణిస్తూ ఉన్నారు? యువత యొక్క డెస్టినేషన్ ఎక్కడుంది? యువత యొక్క ఆలోచన విధానం ఎటువైపు ప్రయాణిస్తూ ఉంది? దీని గురించి చర్చించడానికి ఈరోజు BVR టీవీ న్యూస్ ఖాజీపేట్కి రావడం జరిగింది. ఖాజీపేట్ ఏసీపీ గారు పింగిలి ప్రశాంత్ రెడ్డి గారు మంత్రులు వీరి నుంచి కొంత ఇన్ఫర్మేషన్ అడుగుతాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే బాగున్నాను. యా సార్, మీరు యంగ్స్టర్స్ గురించి చాలా మీ వీడియోస్ నేను చాలా చూశాను. అవి చూసి నేను ఇక్కడికి రావడం జరిగింది. వాస్తవానికి యంగ్స్టర్స్ కరెక్ట్ ప్లేసెస్లో లేరు అంటున్నారా? అలా అని నేను అనను. ఎందుకంటే యంగ్స్టర్స్ వ్యవస్థ అన్న కాడ ఎప్పుడైనా కూడా ఎంతో కొంత ఎక్కడో దగ్గర చిన్న చిన్న లోపాలు ఉంటాయి, పొరపాటు ఉంటాయి. కానీ మొత్తం యువతను మనం తప్పు పట్టరాదు, తప్పు పట్టలేము, తప్పు పట్టద్దు కూడా. ఒక కుటుంబంలో నలుగురు ఉంటే నలుగురిలో ఒక్కొక్కరు ఆగుంటారు. ఇక్కడ మనము చాలా గర్వంగా గొప్పగా చెప్పుకునేది ఏంటంటే ప్రపంచంలో మరే దేశంలో లేనంత సంఖ్యలో యువత మన దేశంలో ఉందని, ప్రపంచం అంతా వృద్ధులతో నిండిపోతుంటే, అంటే వృద్ధులు అంటేనే తప్పు పట్టద్దు, మళ్ళీ అది కూడా చెప్తున్నాను, వయసుడిగిన వారితో నిండిపోతుంటే అఫ్కోర్స్ వారి అనుభవాన్ని మనం వెలగట్టలేము. కానీ శారీరకంగా శక్తి విషయంలో కావచ్చు, మానసికంగా దృఢచిత్తం విషయంలో కావచ్చు, యువత అనేటోళ్ళు పొటెన్షియల్ సోర్స్ ఫర్ ఎవ్రీ సొసైటీ, ఫర్ ఎవ్రీ కంట్రీ. సో మన దేశంలో మనం మిగతా ప్రపంచ దేశాలతో కనుక మనం పోల్చుకుంటే మన దేశంలో అత్యధికంగా యువత ఉన్నారు. అది మనకు అసెట్. సో ఈ అసెట్ అయిన యువత శక్తి నిర్వీర్యం కావద్దు అనేదే ఇక్కడ ప్రధాన ఉద్దేశం. ఓకే. ఎందుకంటే ఇంట్లో ఒక ఇల్లే తీసుకుందాం అనుకుందాం. ఇంట్లో అమ్మమ్మ తాతయ్య లేకపోతే నానమ్మ తాతయ్య ఉంటారు, అమ్మ నాన్న ఉంటారు. ఆ ఇంట్లో మంచికి చెడుకు కష్టానికి సంపాదనకు కావచ్చు, అన్ని రకాల వాటికి కూడా ఎవరు అంటే ఆ ఇంట్లో చేతికి అందొచ్చిన పిల్లలు ఉన్నారా? చేతికి అందొచ్చిన పిల్లలు ఉన్నారంటే ఆ కుటుంబం పదిలంగా భద్రంగా హ్యాపీగా ఉంటుందని. అలానే చేతికి అందొచ్చిన పిల్లల యొక్క నిలయం మన భారతదేశం. అలాంటి మన భారతదేశంలో యువత మీద మనందరికీ తెలుసు, మహానుభావులు, యువతకు ఆదర్శవంతులు. ఈజ్ ఎ రియల్ హీరో ఫర్ యంగ్స్టర్స్ అండ్ హీఈస్ రియల్ లిజెండ్, ఐ కెన్ సే. ఆయనే మన రోల్ మోడల్. మహానుభావులు వివేకానందులు. వివేకానంద స్వామి ప్రతిసారి తన యొక్క ప్రతి మాటలో యువత గురించే ఉంటుంది. యువతను అడ్రస్ చేస్తూనే మాట్లాడతారు. యువ భారత్ అని చెప్తుంటాడు. యువ భారత్, ఆ యువకులు చక్కటి మనోధైర్యం ఉండి ఉక్కు కండరాలు ఉన్న ఒక 5గురు చాలు నాకు, ఈ ప్రపంచం యొక్క గతిని మార్చుతాను అనే ఒక కాన్ఫిడెన్స్తో వ్యక్తం చేసిన మహానుభావుడు ఆయన. అంటే అప్పుడే ఆ మహానుభావులు యువత యొక్క గొప్పతనం యువత యొక్క అవసరాన్ని గుర్తించాడు. అలాంటి యువత మొత్తం ఎక్కడ చెడిపోలే, కొంత పోయింది. అది కూడా కావద్దు అనేది నా యొక్క తపన. అది కూడా కావద్దు. అందరం కలిసి, యువత అందరం కలిసి మనం కరెక్ట్గా మన యొక్క దేశం గురించి, మన సమాజం గురించి, మన కుటుంబం గురించి కానీ కరెక్ట్ ఆలోచిస్తే ఈ యొక్క దేశం చక్కగా తయారవుతుంది, గొప్పగా తయారవుతుంది, ప్రపంచంలో నంబర్ 1 కంట్రీగా అవుతుంది. దృఢమైన బలమైన అభివృద్ధిలో అగ్రగామి స్థానంలో ఉంటుందని నా యొక్క ఆలోచన. అదే నా అభిమతం. కాకపోతే ఇక్కడ యువత మొత్తం చెడిపోలేదు. కాకపోతే ఈ కొద్దిగంత చెడిపోవడానికి కారకులు కారణం ఏమై ఉండవచ్చు? ఏంటంటే తమ్ముడు, ఈ మధ్య కాలంలో మనకు టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ వచ్చి ఇంటర్నెట్ ఆగమనంతో వెస్ట్ అంటే పశ్చిమ దేశాల యొక్క సంస్కృతి అంతకుముందు మనకు కొంతమంది తెలిసేది, చాలామంది తెలియకపోయేది. వెళ్ళిన వాళ్ళు తెలిసేది, మిగతా వాళ్ళు తెలియకపోయేది. ఇప్పుడు పశ్చిమ దేశాల సంస్కృతి అనేది ఇంటర్నెట్ ఆగమనం తర్వాత అందరికీ అక్కడ ఏముంటుంది, ఎలా ఉంటుంది, ఎలా బతుకుతున్నారు అనే విషయం పూర్తిగా తెలిసే పరిస్థితికి వచ్చిన తర్వాత అందరికీ కూడా వెస్ట్రన్ కల్చర్ అనేది అలవాటు అయిపోయింది. మన ఇండియన్ కల్చరు వెస్ట్రన్ కల్చర్ కనుక మనం పోల్చుకుంటే మన ఇండియన్ కల్చరు ప్రపంచంలో ఎక్కడ లేని అత్యంత గొప్ప అత్యుత్తమ కల్చర్ మన కల్చర్. కుటుంబ వ్యవస్థ కావచ్చు, భార్యాభర్తల మధ్య సంబంధాలు కావచ్చు, కుటుంబంలో ఉండే సభ్యుల మధ్య సంబంధాలు కావచ్చు,
మనది యునిక్గా ఉంటుంది, మన యొక్క కల్చర్, మన యొక్క సంస్కృతి. ఆ సంస్కృతికి ఇప్పుడు వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యేసరికి మొత్తం మిక్సప్ అయిపోయి కొద్దిగా మన యొక్క సంస్కృతిలో కొద్దిగా డిఫరెన్సెస్ వచ్చేసి కొద్దిగా డిస్టర్బ్ అవుతూ, అది కుటుంబ వ్యవస్థ కావచ్చు, సమాజంలో మొత్తం ఎంటైర్ సొసైటీ కావచ్చు, కొంచెం తేడాలు వస్తున్నాయి. దీనివల్ల కల్చరల్ ఎరోజన్ స్టార్ట్ అయింది. ఈ కల్చరల్ ఎరోజన్ స్టార్ట్ అయిన తర్వాత కొద్దిగా మనకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అదే సందర్భంగా అలవాట్లు, ముఖ్యంగా అలవాట్లు. ఒకప్పుడు తల్లిదండ్రులు నాన్న ముందు తాత ముందు మద్యం తీసుకోవాలంటే జంకే, మొహమాట పడే పరిస్థితి. అసలు తాగడం అంటే మా నాన్నకు తెలిస్తే ఎట్లా, మా తాతకు తెలిస్తే ఎట్లా, మా అన్నకు తెలిస్తే ఎలా అని అనుకునే సంస్కృతిలో మనం పెరిగాం. ఇప్పుడు ఏమవుతుందంటే యథేచ్ఛగా తాగే పరిస్థితి వస్తుంది. అదొక పెద్ద డేంజరస్ ట్రెండ్. తర్వాత మద్యమే కాకుండా కొంతమంది మత్తుకు బానిసలు అవుతున్నారు. డ్రగ్స్, ఆ మత్తులో మునిగి తేలిపోతే వారి యొక్క శారీరక మానసిక పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతుంది. ఆరోగ్యం స్పాయిల్ అవుతుంది. తను ఏదైతే డ్రీమ్, ఒక కలలో ఉన్నాడో, ఏదైతే సాధిద్దామని చెప్పేసి ముందు అనుకున్నాడో అవి చేయలేని పరిస్థితికి వెళ్ళిపోయి మత్తులో మునిగిపోయి మత్తుకు బానిస అయిపోయి ఫిజియలాజికల్గా అండ్ సైకలాజికల్గా తను డిస్టర్బ్ అయిపోయి అతను బరువుగా భారంగా తయారైపోయి సమాజంలో ఈవెన్ కొంతమంది క్రిమినల్ టెండెన్సీకు డెవలప్ అయిపోయి చాలా డేంజరస్ కండిషన్స్కి వస్తున్నారు. అది పెద్ద ఇప్పుడు మనకున్న అలార్మింగ్ సిచ్యువేషన్. దీనితోని వారికి ప్రమాదాలు సంభవిస్తున్నాయి, వారు ఇంకో కొంతమందికి ప్రమాదాలు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. దట్ ఈస్ ద అలార్మింగ్ ట్రెండ్ నౌ డేస్ విచ్ వి ఆర్ ఫేసింగ్. మీరు అనేది ఇండైరెక్ట్ యాక్సిడెంటా? నాట్ ఓన్లీ యాక్సిడెంట్ తమ్ముడు, ఒక యాక్సిడెంట్ అని అనుకోకూడదు మనం. ఎందుకంటే దానివల్ల తనకు సమయానికి, ఇప్పుడు మత్తులో ఉన్న వ్యక్తి మత్తుతోని తను వాహనం తోలితే ఆ వాహనం అనేది ఆ ఉత్సాహం పెరిగి అది ఆ మత్తులో పోయి నిద్రపోవచ్చు, లేకపోతే ఆ మత్తు పెంచి అతని లోపల ఉత్సాహం కానీ ఉద్రేకం కానీ ఆవేశం కానీ పెంచి స్పీడ్గా వెళ్ళిపోయి ర్యాష్గా పోయి ఎక్కడైనా యాక్సిడెంట్ చేసి తనకేమైనా కావచ్చు, తను ఇంకెవరికైనా ప్రమాదం కొని తెచ్చే విషయం ఒకటి. నాట్ ఓన్లీ యాక్సిడెంట్స్, నాట్ ఓన్లీ సచ్ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్స్, అవే కాకుండా అతను ఈజీగా తను వైలెన్స్కి అట్రాక్ట్ అవుతున్నాడు. తను ఎందులో పడితే అందులో ఇండల్జ్ అవుతున్నాడు. డబ్బుల కోసం చెడు సావాసాలు డబ్బులు కావాలని చెప్పేసి ఎంతకైనా తెగించి ఎన్నో నేరాలకు కూడా పాల్పడే ప్రమాదం ఉంది. మా దృష్టికి కూడా అక్కడక్కడ వస్తున్నాయి. కారణం ఏంటంటే డబ్బులు కావాలి. ఆ డబ్బుల కోసం ఏం చేయాలి? దొంగతనాలు చేస్తాడు, మోసాలు చేస్తాడు, కొడతాడు, తిడతాడు, ఇంకా చెప్పకూడదు రకరకాల తప్పుడు పనులు చేసే అవకాశం ఉంది. ఇంకా ఎక్స్ట్రీమ్ స్టేజ్ పోయి మనం ఇక్కడ డిస్కస్ చేయడానికి ఓపెన్గా చెప్పుకోలేని పరిస్థితి కూడా పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇవన్నీ ఏంటంటే ఈ రోజులలో వస్తున్న ఈ యొక్క కొత్త ఈ అలవాట్ల వల్ల యువత స్పాయిల్ అవుతుందని. ఎందుకంటే పెద్దోళ్ళు ఎట్లా మన నాన్న వయసు, మన మామ వయసు, మన తాత వయసు ఉన్న వాళ్ళకు వాళ్ళ కుటుంబ పోషణను చూసి కష్టాలన్నీ చూసిన వాళ్ళు బాధ్యతగా ఉండే అవకాశం ఉంది, వాళ్ళు కొద్దిగా బుద్ధిగా ఉండే అవకాశం ఉంది. కానీ పిల్లలకు బాధ్యత అనేది తెలుసుకోవాల్సిన సమయంలో బాధ్యతను విస్మరించి బాధ్యత ప్లేస్లో ఇలాంటి అలవాట్లు అయిపోతే ఇక వాళ్ళు బాధ్యతను టేకప్ చేసే స్థాయిలో వాళ్ళు ఉండరు. దానివల్ల ఏమైందంటే కుటుంబంలో ఇలాంటి వ్యసనాల బారిన పడిపోయి వాళ్ళు అడిక్ట్ అయిపోతే ఆ కుటుంబం యొక్క గతి ఒకసారి ఆలోచించుకోండి, వాళ్ళ యొక్క స్థితిగతులు ఆలోచించండి, ఆ కుటుంబం యొక్క భవిష్యత్తు ఆలోచించుకోండి. కాబట్టి యువతనే చుక్కాని లాంటిది. యువతే ఆ కుటుంబానికి దీపం. ఆ దీపం ముందుకు తీసుకెళ్లాల్సిన దీపం పట్టుకొని వెళ్ళే వ్యక్తి అతను చీకట్లో పోతే తన వెనకాల రావాల్సిన కుటుంబం ఏం కావాలి? ఇప్పుడు ఆ మనిషి, ఆ పర్టికులర్ మనిషి వెలుగు వైపు నడవాల్సినటువంటి ఆయన చీకటి వైపు నడుస్తున్నాను మీరు అంటున్నారు. కారణం పేరెంట్స్ని తప్పుపట్టాలి? పేరెంట్స్ని తప్పుపట్టడం కాదు. ఎందుకంటే ఎంతమందికి పేరెంట్స్ చెప్తారు, చాలామంది చూడండి, కొందరికి పేరెంట్సే ఉండరు, వాళ్ళు ఎంతో గొప్పలు అవుతారు. కొంతమంది పేరెంట్స్లో తండ్రి బాధ్యతాయుతంగా ప్రవర్తించడు, ఎంతో గొప్పలు అవుతారు. కొంతమందికి వాళ్ళకు పేరెంట్స్లో మెయిన్ బ్రెడ్ ఎర్నర్ ఎవరైతే ఫాదర్ ఉంటాడో ఫాదర్ ఉండడు,
కొన్ని చోట్ల మదర్ ఉండరు, కొందరు ఇద్దరు ఉండరు, ఉంటే ఇద్దరికిద్దరు బాధ్యత రహితంగా ఉండొచ్చు. అయినా కూడా అందులోకి వెళ్ళి మట్టిలో మాణిక్యంలాగా పిల్లలు ఎదిగిన సందర్భాలు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఇది పేరెంట్స్ అని కాదు, పిల్లోడు మోస్ట్లీ ఏంటంటే పేరెంట్స్ అతనికి ఆరోగ్యం ఇబ్బంది కాకుండా చిన్నప్పుడు ఎటువంటి పోలియో ఎఫెక్టెడ్ కాకుండా అతను సరైన టైంలో సరైన వ్యాక్సిన్స్ ఇచ్చి సరైన టీకాలు ఇచ్చేసి సరిగ్గా అతన్ని చేసి అతనికి వాళ్ళ శక్తికి తగ్గట్టు శక్తికి మించి వారి కోరికల్ని వారి అవసరాలని అన్నిటినీ త్యాగం చేసి ఆ పిల్లాడిని ఆ అమ్మాయిని తమకు వీలైనంత వరకు తమకంటే గొప్పగా ఉన్నతంగా ఎదగాలనే తాపత్రయంతో అన్ని రకాలుగా కొడుకు కూతురుకు చేసి పెడతారు. ఆ కొడుకు కూతురు ఎక్కడ పెరుగుతుంటారు? సమాజంలో పెరుగుతుంటారు. ఆ సమాజంలో ఉండేది ఎవరు ఉంటారు? సహచరులు ఉంటారు, స్నేహితులు ఉంటారు, స్నేహితురాళ్ళు ఉంటారు, విద్యాబుద్ధులు చెప్పే అధ్యాపకులు ఉంటారు. చుట్టుపక్కల ఉండే వారితో ఏమైందంటే తన యొక్క అందులో ఇఫ్ దట్ పర్టికులర్ ఇండివిజువల్ మేల్ ఆర్ ఫీమేల్ వారు కనుక సరి అయిన కంపెనీలో కనుక తను చదువుకునే విషయంలో కావచ్చు, నలుగురితో కూడా ముచ్చరించే విషయంలో కావచ్చు, మంచి కంపెనీలో కనుక తను ఉంటే వారి ఇన్ఫ్లుయెన్స్ తన మీద పడితే తను సరిగ్గా ఉంటాడు. ఈ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఇంటి గడప దాటి బయటకు వెళ్ళిన తర్వాత బయట ఉన్న వాతావరణంతో, బయట ఉన్న కండిషన్స్తో, బయట ఉండే వ్యక్తుల యొక్క ఇన్ఫ్లుయెన్స్తో తను స్పాయిల్ అయ్యే ప్రమాదం ఉంది. తను కూడా సహజంగా తను ఆలోచించేది అవసరం, ఆత్మ విమర్శ చేసుకోవాలి. ప్రతి మనిషి తను ఏం చేస్తున్నాడు, తన యొక్క కుటుంబంలో తన అమ్మ నాన్న తన పేరెంట్స్ తను ఈ స్థాయికి రావడం కోసం వారు ఏ రకం కష్టపడుతున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, తాము ఏం చేస్తే నేను ఈ స్థాయికి వచ్చినా నేను ఇంకేం చేయాలి, తిరిగి నేను వాళ్ళకి తిరిగి ఏమి ఇవ్వాలి, తిరిగి నేను ఏం చేయాలి, ఈ సొసైటీకి నేను ఏం చేయాలి, ఈ కుటుంబానికి నేను ఏం చేయాలనే ఆలోచన కూడా స్వతంత్రంగా కూడా తను ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ తను ఆలోచించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు అవుట్ సైడ్ సొసైటీ యొక్క ఇన్ఫ్లుయెన్స్లో పడిపోయి నెగటివ్ ఇన్ఫ్లుయెన్స్లో పడిపోతే అతను స్పాయిల్ అయ్యే ప్రమాదం. కాబట్టి వీ కెనాట్ బ్లేమ్ ఎ సింగిల్ పేరెంట్ కమ్యూనిటీ దట్ ఈస్ పేరెంట్. ఇప్పుడు మీరు కాజీపేట ఏసీపీగా ఉన్నారు. మీ దగ్గరికి ఇట్లాంటి కేసెస్ నాకు తెలిసి చాలానే వచ్చి ఉండాలి. మీరు ఎట్లా డీల్ చేసిళ్ళు, వాళ్ళ పేరెంట్స్తో ఎట్లా మాట్లాడిళ్ళు, ఇట్లాంటి ఇప్పుడు యంగ్స్టర్తో మీరు పర్టికులర్గా మాట్లాడుతున్నప్పుడు వారు ఎలా రెస్పాన్సిబుల్గా మాట్లాడేదా, ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడేదా? సరే, వాస్తవానికి ఏంటంటే కొందరు పిల్లలు ఇప్పుడు కేవలం యంగ్స్టర్స్ పిల్లలు యువకులని కాదు, మీ అందరికీ తెలుసు, గమనిస్తారు, అక్కడక్కడ పేరెంట్స్ని పంచుకుంటుంటారు. పేరెంట్స్ని పంచుకోవడం అంటే 10 రోజులు ఇంట్లో ముగ్గురు కొడుకులు ఉంటే 10 రోజులు ఇక్కడ 10 రోజులు నడిపాయన దగ్గర, ఇంకో 10 రోజులు చిన్న ఆయన దగ్గర అని చెప్పి 10 రోజులకు కూడా పంచుకుంటూ తిండి పెట్టే దుస్థితి కొన్ని కుటుంబాలు కొంతమంది చేస్తున్నారు. మా దృష్టికి వచ్చినాయి. అరే ఒకసారి ఆలోచించండి, పేరెంట్స్ని మనల్ని పంచుకున్నారా? మనం పేరెంట్స్ని పంచుకుంటుంటారు, కానీ పేరెంట్స్ పంచుకుంటారా? అలాంటిది నాట్ ఓన్లీ. ఎందుకంటే యువకులు పెద్దగైనాక పెళ్ళినైన తర్వాత వారికి వస్తున్న నెక్స్ట్ సంస్కృతి ఏంటంటే పేరెంట్స్ బరువు అవుతున్నారు, పేరెంట్స్ అంటే ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు, పేరెంట్స్ అంటే చికాకు పడే పరిస్థితి వచ్చింది. కాబట్టి అలాంటి కండిషన్స్ కూడా మా దృష్టికి అక్కడక్కడ వస్తున్నాయి. వాళ్ళ విషయంలో రిస్క్ తీసుకొని ఎంతకైనా తెగించిన మంచి వాళ్ళకి 4 పద్ధతులు 4 బుద్ధులు చెప్పి అన్ని రకాలుగా మాట్లాడి భయంతోనో భక్తితోనో బుద్ధితోనో ఏదో రకంగా మార్చే ప్రయత్నం చేసుకుంటూ పోతున్నాం. అందులో భాగంగా మీరు అన్న ఇప్పుడు యువకులు వాళ్ళ పిల్లలు ఇలా అవుతున్నారు, అంగడవుతున్నారు, ఆగమవుతుందని చెప్పంటే అతని యొక్క పరిస్థితి గమనించి అర్థం చేసుకొని వీలైనంత మేరకు అతను 4 మంచి మాటలు చెప్పి 4 బుద్ధులు చెప్పి ఓపికగా మాట్లాడి తన దగ్గర తీసుకొని తన యొక్క అసలు జీవితం యొక్క విలువ ఏంటిది, పేరెంట్స్ యొక్క విలువ ఏంటి, తన యొక్క మనిషిగా నువ్వు పుట్టినవు, మనిషి పుట్టినందుకు మనిషిగా నీ యొక్క పని ఏంటి, నువ్వు ఏం చేయాలి, ఎలా ఉండాలి, నీ బాధ్యత లేనిది, కుటుంబం పట్ల సమాజం పట్ల ఈ వ్యవస్థ పట్ల నీ యొక్క బాధ్యత ఏంది, ఏ ప్రాణికి లేనటువంటి మంచి అవకాశాలు నీకు వచ్చినాయి, ఏ ప్రాణికి లేనంటే చక్కటి అవకాశాలు మనిషిగా నీకు వచ్చినాయి. అన్ని జన్మల్లో కంటే మానవ జన్మ అత్యంత శ్రేష్టమైన ఈ మానవ జన్మకు నువ్వు సార్థకత తీసుకురావడం కోసం నువ్వు ఎలా ఉండాలో ఎలా వివరించాలనే విషయంలో చెప్పుతూ పోతున్నాం. కంటిన్యూస్గా ఇది ఇట్స్ నాట్ ఏ సింగిల్ అటెంప్ట్ అని ఒక్కసారి జరిగితే కాదు, ఇది అదే పనిగా చేసుకుంటూ మాట్లాడుకుంటూ మార్చుకుంటూ తన చుట్టూ ఉన్న సమాజంను కూడా తన ఒక్కరిని మార్చితే సరిపోదు, తన చుట్టూ ఉన్న సమాజాన్ని మార్చే ప్రయత్నం చేయాలి. దీని విషయంలో పోలీసు ప్రివెన్షన్ అండ్ డిటెక్షన్ ఆఫ్ క్రైమ్ అని మాకు
ఫండమెంటల్గా బేసిక్గా మేము చేయాల్సిన డ్యూటీస్ ఉంటాయి. ఇప్పుడు ప్రివెన్షన్ డిటెక్షన్ కంటే ఎక్కువ ప్రివెన్షన్ పార్ట్లో పోదు, ప్రివెన్షన్లో భాగంగానే ఈ యొక్క ఇప్పుడు నేను చెప్తున్న కార్యక్రమాలు చేస్తున్నాం. సో భవిష్యత్తులో ఒక వ్యక్తి సమాజానికి ఒక థ్రెట్ లాగా తయారు కావద్దు, ఒక అదనపు లయబిలిటీగా కావద్దు. అతని వల్ల ఒక కుటుంబం కావచ్చు, ఒక సమాజం కావచ్చు, ఒక ఊరు కావచ్చు నష్టపోవద్దు, ఇబ్బంది పడద్దు అనే ఒక ఆలోచనతో ప్రోయాక్టివ్ అప్రోచ్తో ప్రివెన్షన్లో భాగంగా ఆ పిల్లలతో మాట్లాడడం, ఎక్కడికి వెళ్ళినా కూడా పిల్లలతో మాట్లాడుతూ ఏ విధంగానైనా మంచిది అతని యొక్క మనసులో ఒక మానసిక విప్లవం తీసుకురావాలనే ప్రయత్నం నిరంతరం చేస్తున్నాం. ఇట్స్ ఎ మెంటల్ రెవల్యూషన్ విచ్ వీ హ్యావ్ టేకెన్ అప్. సార్ 90sలో ఉన్నటువంటి యంగ్స్టర్స్కి ఇప్పటి యంగ్స్టర్స్కి డిఫరెన్సెస్ ఏంటి సార్? ఎస్, 90s ఇప్పుడు చెప్పిన 90sలో ఉన్న యంగ్స్టర్స్కి ఇంత ఎక్స్పోజర్ లేదు, ఇన్ని రకాల చెడిపోవడానికి అవకాశం ఉన్న ఈ చెప్పదు, వీ కెన్ సే ఇట్స్ ఎ వైరస్ అరౌండ్ అస్. ఇంత వైరస్ లేదు. ఇప్పుడు ఏమైందంటే అవన్నీ దగ్గరికి వచ్చినాయి. రకరకాల మోటార్ సైకిల్ కొనుక్కునే కెపాసిటీ తల్లిదండ్రులకు వచ్చింది. ఇప్పుడు డెవలప్మెంట్ న్యాచురల్గా ఏంటంటే అభివృద్ధి అనేది పెరిగింది. ఇప్పుడు ప్రతి ఇంట్లో చూడండి, మీరు గమనించండి, ప్రతి ఇంట్లో ఒకప్పుడు ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉండే, మీరు 90s ప్రతి ఇంట్లో మోటార్ సైకిల్ లేని ఇల్లు లేదు, ఇప్పుడు కలర్ టీవీ లేని ఇల్లు లేదు. ఆ ఇంట్లో కుటుంబ సభ్యులు 4 ఉంటే 4 2-3 ఖచ్చితంగా స్మార్ట్ ఫోన్ లేని మనిషి లేడు. తర్వాత ఒకప్పుడు ప్రతి ఆదివారం పూట ఊళ్ళో ఎక్కడో దగ్గర నాన్ వెజ్ విక్రయం ఉండేది. ఇప్పుడు ఏమైంది, ఆల్మోస్ట్ ప్రతి డే నాన్ వెజ్ అయిపోయింది. మళ్ళీ ఈ రోజులలో పుట్టినా చచ్చిపోయినా ప్రతి సందర్భంలో ఏదో సందర్భం క్రియేట్ చేసుకుని దావతులు విపరీతంగా. దావతు అంటే మందు ఉండాల్సిందే, ముక్కు ఉండాల్సిందే, ఇది రెగ్యులర్ అయిపోయింది. తర్వాత ఇది మనం తాగద్దు, ఇది తాగే పరిస్థితి కాదని కూడా తాగుడు అందుబాటులోకి వచ్చింది, తినుడు అందుబాటులోకి వచ్చింది, పైసలు అందుబాటులోకి వచ్చినాయి. దీనివల్ల ఏమవుతుందంటే ప్రతిరోజు ఇవి ఎక్కువైపోయి సంస్కృతి ఏమైందంటే పాజిటివ్గా ప్రోగ్రెసివ్గా పోవాల్సిన దగ్గర కొంత నెగటివ్గా పోతూ అది కొంచెం ఎరోడ్ అవుతూ సంస్కృతి స్పాయిల్ అవుతూ పిల్లలు బాధ్యతలను తెలుసుకొని బాధ్యతగా వ్యవహరించాల్సిన పిల్లలు ఆ బాధ్యతను విస్మరించి కొంతమంది ఇబ్బంది పెడతారు. అట్లని అందరూ కాదు, ఎందుకంటే గొప్ప స్థాయిలో యువకులు ఉన్నారు, గొప్ప స్థాయిలో ఇప్పుడు ఎంటర్ప్రెన్యూర్స్ అవుతున్నారు, గొప్ప ఫీల్డ్లో మంచిగా తయారవుతున్నారు. వ్యవసాయంలో, సేవా రంగంలో, టెక్నాలజీలో, సాఫ్ట్వేర్లో, ప్రతి దాంట్లో కూడా చిన్న పిల్లలు 16, 18, 20, 22 years కూడా పిల్లలు కొంతమంది మంచిగా అవుతున్నారు. కానీ మన బాధ అంతా స్పాయిల్ అవుతున్న వాళ్ళ గురించి. ఆ స్పాయిల్ అవుతున్న వాళ్ళు కూడా స్పాయిల్ కావద్దు, వారు మళ్ళీ సరి అయిన దిశలో ముందుకెళ్తే అందరం కనుక కలిస్తే. ఇప్పుడు ఒక పందిరి నిలబడాలంటే 4 గుంజలు అవసరం, 4 పిల్లలు అవసరం. 4 ఇట్లలో 2 లేకున్నా, 4 ఒక్కటి కూడా సరిగ్గా లేకున్నా పందిరి నిలబడదు. అట్లాగే ఒక ఇల్లు నిలబడాలన్నా, ఒక సమాజం అభివృద్ధి దశలో పయనించాలన్నా, ఒక దేశం ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కూడా ఆ దేశం గొప్పగా గర్వంగా చెప్పుకునే యువత అనేటోళ్ళు దేశాన్ని ఇష్టపడుతూ, సమాజాన్ని ప్రేమిస్తూ, కుటుంబాన్ని ఇష్టపడుతూ అందరూ కలిసికట్టుగా కలెక్టివ్గా ఎఫర్ట్ చేస్తే మన దేశం స్వర్గం అవుతుంది. స్వర్గం ఎక్కడో లేదు, భూతలంలో ఉంది. ఆ భూతలంలో మన భారతదేశం స్వర్గం కావాలంటే ప్రతి యువకుడు, ప్రతి యువతి దేశం పట్ల ఇష్టాన్ని, మమకారాన్ని, ప్రేమను పెంచుకొని ఫస్ట్ ఏమంటారు, ఇంట్లో గెలిచి రచ్చగెలువు అంటారు. నువ్వు ఇల్లును సరిదిద్దుకో. సో ఒక ఇల్లు, ఇలాంటి ఇల్లు 4 అయితే 400 అయితే ఒక గ్రామం, 400 గ్రామాలు అయిపోతే ఆటోమేటిక్గా జిల్లా, 4000 గ్రామాలు అయిపోతే ఆటోమేటిక్గా రాష్ట్రం, 30-40 రాష్ట్రాలు అయిపోతే దేశం అయిపోతుంది. అలా మనం మన దేశం పట్ల ఇష్టాన్ని, అభిమానాన్ని పెంచుకోవాలి. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులను గుర్తుంచుకుంటూ నా తల్లిదండ్రుల కంటే గొప్ప స్థాయికి రావడం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నాన్ని అర్థం చేసుకొని వారు నా కొడుకు, నా కూతురు చెప్పి గొప్పగా, గర్వంగా నలుగురు చెప్పుకునే స్థాయికి మన యువత రావాలని మా ఆరాటం. అదే నా ప్రయత్నం. ఓకే, ఇప్పుడు చాలామంది యువత బాగానే ఉంటున్నారు. కొంతమంది యువత ఉన్నటువంటి టెక్నాలజీని అంటే వేరే రకంగా యూటిలైజ్ చేసుకొని వేరే రకంగా వెళ్తూ వాళ్ళు కేసుల పాలు, అంటే పోలీస్ స్టేషన్ చుట్టూ అవి ఆ రకంగా వెళ్తున్నారు. దీనికి కరెక్ట్ కౌన్సిలింగ్ ఇస్తే సెట్ అవుతుందా? దీనికి సెట్ అవ్వాలంటే రెమెడీ ఏంటిది అసలు యాక్చువల్లీ?
రెమెడీ ఒకటి ఏంటంటే ఇందులో స్టేక్ హోల్డర్స్ చాలా ఉన్నారు తమ్ముడు. పేరెంట్స్, టీచర్స్, ఫ్రెండ్స్, చుట్టుపక్కల ఉంటున్న సమాజం, అధికారులు, నాయకులు, ఫ్రెండ్స్, చుట్టూ ఉన్న రెసిడెంట్స్, అధ్యాపకులు, పేరెంట్స్ అందరూ తమ పాత్రను సిన్సియర్గా, కమిటెడ్గా, నిజాయితీగా అందరి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మార్పును, గుణాత్మకమైన మార్పును ఖచ్చితంగా తీసుకురావచ్చు. అది కష్టమైంది కాదు, ఇబ్బంది అయింది కాదు. టెక్నాలజీ లేనప్పుడే మనం మంచి స్థాయికి వచ్చిన మనం, గొప్ప స్థాయికి వచ్చిన వాళ్ళు టెక్నాలజీని ఎందుకు సరిగ్గా యూటిలైజ్ చేసుకోకూడదు మనం? ఇప్పుడు ఇంటర్నెట్ ఉంది, ఇందులో యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, రకరకాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఈ గూగుల్ ఉంది. వీటిని వాడుకునే పద్ధతి సరిగ్గా చేసుకుంటే ఎంత గొప్పగా అవుతాం. కాబట్టి యువకులకు, యువతులకు నా యొక్క అడ్వైస్, ఈ జీవితాన్ని చక్కగా మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. జీవితాన్ని బరువుగా, భారంగా ఫీల్ కావద్దు. ప్రతి మనిషికి గొప్ప ప్రత్యేకమైన టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ ఏంటి అని చెప్పేసి ఎవరికి మనము ఐడెంటిఫై చేసుకోవాలి. అతనంటే, ఆమె అంటే అభిమానించే వ్యక్తులు నీలో ఈ టాలెంట్ ఉందని చెప్తే దాన్ని మనం అర్థం చేసుకొని మనకు ఉన్న హిడెన్ టాలెంట్ని మనమైనా ఐడెంటిఫై చేసుకోవాలి, లేకపోతే మన చుట్టూ మనల్ని ఇష్టపడే, మనల్ని అభిమానించేవారు చెప్పినదాన్ని తెలుసుకొని ఆ టాలెంట్ని మనం నర్చర్ చేసుకోవాలి. దాన్ని ఇంకా పాలిష్ చేసుకొని అందులో పర్ఫెక్షన్ సాధించి అది ఏ రంగమైన మంచిది ఆ రంగంలో మనకంటూ ఒక ప్రత్యేక స్థానం తెచ్చుకునే వరకు ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం చేసే ప్రాసెస్లో డెఫినెట్గా మనం కొన్ని త్యాగాలు చేయాల్సి వస్తుంది. కొంత కంఫర్ట్ అనే జోన్ నుండి బయటికి రావాల్సి వస్తుంది. కంఫర్ట్ జోన్ నుండి బయటకు వచ్చి త్యాగాలు చేస్తూ కాస్త సుఖాన్ని తగ్గించుకుంటూ అనుకున్న లక్ష్యాన్ని సాధించే వరకు, నువ్వు కలలుగానే స్థాయికి నువ్వు వచ్చే వరకు నీకున్న శక్తిని కూడగట్టుకొని, నీకు ఉన్న బలాల్ని ఇంకా పెంచుకొని, నీ లోపల ఉన్న బలహీనతల్ని తగ్గించుకుంటూ, బ్రెయిన్ని ఒక పద్ధతిగా ట్యూనప్ చేసుకుంటూ ఒక చక్కటి మంచి లక్ష్యం వైపు పోవడం కోసం కాస్త కొన్ని సంవత్సరాలు కనుక మన యువతులు ప్రయత్నం చేస్తే డెఫినెట్గా వారు కన్న కలలను నిజం చేసుకునే శక్తి ఆ యొక్క సృష్టి మనకిస్తుంది. ఆ సృష్టి కూడా మనకు తోడవుతుంది, మనకు పూర్తిగా సహకరిస్తుంది. ఇది నేను అనుభవపూర్వకంగా స్వీయ అనుభవంతో చెప్తున్నాను. కాస్త అర్థం చేసుకుంటానని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. సో ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్. చూసుకోండి BVR TV న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.